అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. హైదరాబాద్ మహానగరం కోట్లాది మందిని అక్కున చేర్చుకుంది. సామాన్యుల నుండి సంపన్నుల వరకు ఎందరికో ఉపాధి కల్పించింది ఈ భాగ్యనగరం. అయితే రాజధానిలో సాఫ్ట్వేర్కి కేంద్రీకృతమైన నగరం హైటెక్ సిటీ. అయితే హైటెక్ సిటీకి ఆనుకుని ఉన్న రాయదుర్గం, మాదాపూర్ మధ్యలో ఒక రోడ్డును ఆనుకుని ఉన్న టీఎస్ఐఐసి స్థలంలో ఫుట్పాత్పై అనేక చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సామాన్యుల నుండి కార్పొరేట్ ఉద్యోగుల వరకు అక్కడ ఆగి భోజనం చేయడం అలవాటుగా మారింది. తక్కువ ధరకే నాణ్యమైన శాకాహార, మాంసాహారంతో భోజనం లభించడంతో మధ్యాహ్న సమయంలో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోతుంది. ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోని గుడివాడ ప్రాంతానికి చెందిన సాయి కుమారి, ఆమె భర్త కలిసి 10 ఏళ్ల నుంచి ఫుడ్ కోర్ట్ నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న కుమారి ఫుడ్ స్టాల్ ప్రస్తుతం వార్తల్లో ఉండడానికి కారణం ఏంటి? కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్లో తక్కువ ధరకే రుచికరమైన భోజనం అందిస్తుండడంతో ఆ ఫుడ్ కోర్ట్ చాలా ఫేమస్ అయింది. అలాగే కుమారి వడ్డించే క్రమంలో అందరినీ నాన్న, అమ్మ అంటూ ఆప్యాయంగా పిలిచే కొన్ని వీడియోలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పదుల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్ వారు, ఫుడ్ ఛానల్ వాళ్ళు ఆమెను ఇంటర్వ్యూ చేయడం, ఆమె ఇంటికి వెళ్ళి వంట వీడియోలు తీయడం, ఆమె ఆదాయం గురించి వివరాలు తెలుసుకోవడం మొదలైంది. అయితే ఇంత ఫాలోయింగ్ ఉన్న ఈ ఫుడ్ కోర్ట్ ఆదాయం మీద చర్చ రావడం మొదలైంది. కుమారి ఫుడ్ కోర్ట్ వ్యాపారం, ఆమె మాట తీరు, అందులో వచ్చే లాభాలపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరగడంతో కొన్ని డిజిటల్ మీడియా సంస్థలు ఆమె వెంటపడడం మొదలెట్టాయి. అయితే ఇదే సమయంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో తన సంపాదన గురించి చెప్తూ తనకేమీ ఆస్తులు లేవని, జగనన్న ఇచ్చిన ఇల్లు మాత్రమే ఉందని చెప్పింది. ఇది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. దీంతో వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వాదించుకోవడం మొదలుపెట్టారు. అంతా సజావుగా సాగుతున్న క్రమంలో ఆ ఫుడ్ కోర్ట్ వల్ల రోడ్డుపైన ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుందని కుమారి ఫుడ్ కోర్ట్ని తీసేయాలని పోలీసులు తెలిపారు. అయితే సాధారణంగానే ఆ రోడ్డుపై మధ్యాహ్నం సమయంలో బాగా ట్రాఫిక్ పెరుగుతుంది. దీనికి తోడుగా భోజనం కోసం వచ్చిన వాళ్ళు కార్లు, బైకులు అక్కడ రోడ్డు పొడవునా పార్క్ చేయడంతో ట్రాఫిక్ ఇంకొంత పెరుగుతోంది. ఇదే విషయం పైన కొంతకాలంగా ఆరా తీస్తున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే క్రమంలో కుమారికి చెందిన ఫుడ్ ఉండే వాహనాన్ని కూడా ఆపి కేసు పెట్టారు. ఇదే విషయాన్ని కుమారి మీడియాతో మాట్లాడుతూ అందరి వ్యాపారాలను కొనసాగిస్తూ తమ వాహనాన్ని మాత్రమే పోలీసులు ఆపేశారంటూ ఆరోపించారు. తమ బండిని పోలీసులు అడ్డుకున్నారు, ఏదో ఒకటి చేయండి మీరే అంటూ మీడియాతో చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితిని తెలుసుకున్న పలు యూట్యూబ్ సంస్థలు ఈ వార్తకు విస్తృతమైన కవరేజ్ ఇచ్చాయి. అయితే ఇదే విషయం పైన రాయదుర్గం పోలీసులు మీడియాతో మాట్లాడారు. మేము ఏ షాపు తీయలేదు, షాపు మూయించడం మా పని కాదు, ట్రాఫిక్ క్లియర్ చేయడం మాత్రమే మా పని. ఆ రోడ్డులో విపరీతంగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంది, అందుకే రోడ్డుపై అడ్డుగా ఉండే వాహనాలన్నింటినీ క్లియర్ చేశాం. ఆవిడ వాహనం కూడా రోడ్డుపై పెట్టారు కాబట్టి కేసు పెట్టాం. ట్రాఫిక్ విషయంలో మేము ఖచ్చితంగా ఉంటామని రాయదుర్గం ట్రాఫిక్ ఏసీపీ రణవీర్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా కుమారి ఉపయోగించే వాహనాన్ని మార్పులు చేర్పులు చేశారని, మోటారు వాహనాల చట్టం ప్రకారం ఇది చట్టరీత్యా నేరమని, అందుకే ఆ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేసినట్టు రాయదుర్గం ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ విజయానంద్ చెప్పారు. మంగళవారం జరిగిన ఈ పరిణామాలతో కుమారి ఫుడ్ కోర్ట్ తెరవకపోవడంతో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు యూట్యూబ్ ఛానళ్లు ఎగబడ్డాయి. అయితే స్థానికంగా ఉన్న ఇతర ఫుడ్ కోర్ట్ నిర్వాహకులు మాత్రం మీడియా ప్రచారం వల్లే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. మేమంతా చిన్నవాళ్లం, బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చాం, అందరికీ రకరకాల సమస్యలు ఉన్నాయి, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి అంటూ చేతులెత్తి దండం పెడుతున్నారు. దీంతో స్థానికంగా ఉన్న ట్రాఫిక్ పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ ఏ షాపు వారిని ఏమీ అనలేదు, కానీ అక్కడ రోడ్డుపై బండ్లు నిలపొద్దని చెప్పారు. రోడ్డుపై ఉన్న బండ్లన్నింటినీ ఫోటోలు తీసి జరిమానా వేశారు. చట్ట ప్రకారం అక్కడ పార్కింగ్ చేయకూడదంటూ అక్కడ 2 నో పార్కింగ్ బోర్డులు కూడా ఉన్నాయి. వచ్చిన వారికి ఆ బోర్డులు చూపిస్తున్నారు పోలీసులు. అలాగే ఇది రోడ్డు, ఇక్కడ బండ్లు పెట్టకూడదు, ఎవరైనా బండ్లు ఎక్కడైనా పెట్టుకొని నడిచి వచ్చి వెళ్ళి భోజనం చేయవచ్చు, దానికి మాకేమీ అభ్యంతరం లేదంటూ పోలీసులు వివరణ ఇచ్చారు. కానీ దాదాపు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా మారింది. ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది. ముఖ్యమంత్రి ముఖ్య పౌర సంబంధాల అధికారి బి అయోధ్యారెడ్డి ఈ అంశంపై ఒక కీలక ప్రకటన చేశారు. కుమారి షాప్ను కొనసాగనివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖలను ఆదేశించారు. అదే సమయంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. తమది ప్రజాప్రభుత్వమని, వ్యాపారులకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఆ ఫుడ్ స్టాల్ని విజిట్ చేస్తామన్నారంటూ అయోధ్యారెడ్డి ప్రకటన చేశారు. దీంతో
ఫుడ్ కోర్ట్ దగ్గర వాతావరణం మెల్లిగా మారుతూ వచ్చి అంతా సందడిగా మారింది. ఇక సీఎం ఆదేశాలతో ఆనందపడిన కుమారి తన ఇంటి నుంచి మీడియాతో మాట్లాడుతూ రేవంత్కి కృతజ్ఞతలు చెప్పారు. అలాగే రేవంత్ తన స్టాల్కు వస్తే పూర్వజన్మ పుణ్యమని తెలిపారు.